ఓకే, నేను రాజు గారి డైరెక్ట్గా మైక్ చేస్తున్నాను. తీసుకపోరాదు ఇప్పుడే. అందరికి నమస్కారం. నేనా పర్లేదు బాబు, ఏదో ఒక డైలాగ్ ఇచ్చి కొంచెం నవ్వించావు. రౌడీ జనార్దన లిమ్స్ చూపించడానికి రవికిరణ్ 1 వీక్ నుంచి వర్క్ చేసుకొని వాళ్ళ టీంతో గ్లిమ్స్ కంటే ఒక 3 days ముందు తను ఒక చిన్నగా స్టోరీ రివీల్ చేశాడు. దీంట్లో ఎలా చూపించబోతున్నామని 2 చెప్పగలుగుతాం, ఎందుకంటే చాలా టైం ఉంది. 2026లో రిలీజ్లోకి వస్తాం కాబట్టి కొట్టేది మన చేతిలో లేదు. అది మార్నింగ్ షో మళ్ళీ మీరే డిసైడ్ చేస్తారు. కొట్టిస్తారా? థ్యాంక్ యూ. అంటే ఈ కథ విన్నప్పుడు విజయ్ డిఫరెంట్ చాలా చేశాడు. పోతే ఎప్పుడు తన ప్రాపర్ అదర్ లాంగ్వేజ్, తెలుగు స్టేట్స్ లో ఉన్న అదర్ లాంగ్వేజ్ మాట్లాడలేదు. ఫస్ట్ టైం విజయ్ దేవరకొండతో ప్రాపర్ ఆంధ్రాలో ఈస్ట్ గోదావరి లాంగ్వేజ్ మాట్లాడిస్తున్నాడు. ఇది ఒక యూఎస్పీ లాగా అనిపించింది ఈ కథ విన్నప్పుడు నాకు. అలాగే ఇంత మాస్ ఇప్పటి వరకు బ్లడ్ షెడ్ క్యారెక్టర్ చేయలేదు విజయ్. సో ఇప్పుడు ఒక యూత్ఫుల్ గా ఉండే ఒక అర్జున్ రెడ్డి కానీ, గీత గోవిందం కానీ, పెళ్లి చూపులు కానీ అలాంటివి చేశాడు. సో అవుట్ అండ్ అవుట్ మాస్ క్యారెక్టర్. 80s బ్యాక్ డ్రాప్ లో ఉండే ఒక వరల్డ్ ని సూపర్ టెక్నీషియన్స్, అందరు టెక్నీషియన్స్ టాప్ టెక్నీషియన్స్, ప్రేమం లాంటి గొప్ప సినిమా తీసిన, అలాగే ప్రొడక్షన్ డిజైనర్, మ్యూజిక్ డైరెక్టర్ వీళ్ళందరూ మలయాళం ఇండస్ట్రీ నుంచి ఇక్కడికి వచ్చి సినిమా చేస్తున్నారు. అంటే రవి చూసిన ఆ కొత్తదనాన్ని తీసుకురావడానికి టీం అందరూ కష్టపడుతున్నారు. సో వాళ్ళ కష్టాన్ని మేము వెనక నుంచి ఎంకరేజ్ చేస్తుంటే ఇలాంటి ఒక మంచి క్లిప్స్ వచ్చింది. సో సినిమా కూడా అలా వచ్చే వరకు రవి కష్టపడి చేయించుకుంటాడు, మాతో కూడా అంతా డబ్బు ఖర్చు పెట్టిస్తాడు. నాకు అర్థమైపోయింది అది. ఎందుకంటే క్లిప్స్ తీయడానికి నన్ను కన్విన్స్ చేయడానికి బడ్జెట్ వేసుకుని వచ్చారు. ఒక రోజు క్లిప్స్ కింద ఖర్చు ఎందుకు అన్న సినిమాలో వాడుతుంది సరే సింపుల్ గా కన్విన్స్ చేశారు. సో గుడ్. అంటే ఒక చిన్న సినిమా 50 లక్షలతో ఒక రాజువారు రానివారని ఒక చిన్న సినిమా తీసి ఇండస్ట్రీ అండ్ ప్రేక్షకులు తన సైడ్ తిరిగేలాగా చేసుకోగలిగాడు. అంత టాలెంట్ ఉంటే గానీ తర్వాత తన సెకండ్ ఫిలిం ఒక రైటర్ గా ఉండి ఒక మంచి స్క్రిప్ట్ ని ప్రేక్షకులకు అందించాడు. సో ఇప్పుడు పెద్ద బాధ్యత పెట్టుకున్నాడు మంచి టీంతో మీ అందరినీ అలరించడానికి. నెక్స్ట్ ఇయర్ 2026 లో వస్తాము. సో ఇందాక అన్నారు కదా కొడుతున్నాము అని, ఆ రోజు అనుకుందాము. ఎస్, కొట్టిన రోజు మీరు. ఏమంటున్నారు మీరు? చెప్పాలా? కత్తి లేదే, నెత్తురు నాదే, యుద్ధం నాతోనే. ఎందుకంటే పోస్టర్ చూపించిన రోజు రవికి నేను చెప్పిన డైలాగ్ ఇది. నాకు చూపించినప్పుడు నేనప్పుడు ఉన్న మూడికి అదేంటి రవి, కత్తి నేనే, నెత్తురు నాదే, యుద్ధం నాతోనే. అంటే నేను సెల్ఫ్ గా అప్పుడు ఫైట్ చేసుకుంటున్నా లోపల. చేసుకుంటున్నప్పుడు ఈ డైలాగ్ వస్తే చెప్పి అదే రోజు రవికి నాకు సరిపోయే డైలాగ్ రాసేవాడిని. అలాగే క్లిప్స్ చూసిన సినిమా డైలాగ్ ఇప్పుడు రవి చెప్తాడు. రవి గారు నేను కొంచెం చెప్తాను, మిగతాది మీరు. కళింగపట్నంలో ఇంటికో నేను రౌడీనని చెప్పు తిరుగుతాడు, కానీ ఇంటి పేరునే రౌడీగా మార్చుకున్నాడు ఒక్కడే ఉన్నాడు. జనార్దన, రౌడీ జనార్దన. సో మచ్. రాజు గారు చెప్పినట్టు కత్తి నేనే, నెత్తురు నాదే, యుద్ధం నాతోనేలాగా
గ్లిమ్స్ చూసిన తర్వాత అర్థమవుతుంది రికార్డ్స్ మీవే, కలెక్షన్స్ మీవే, బ్లాక్ బస్టర్ సక్సెస్ మీవే ఈ సినిమాది అని. అండ్ ఎస్, ఆలస్యం చేయకుండా మనం Q&A స్టార్ట్ చేసేద్దాము. ఐ రిక్వెస్ట్ ప్లీజ్ మైక్స్ పాస్ చేయండి. అండ్ ఫర్ Q&A సెషన్ ఐ రిక్వెస్ట్ మిత్రులు ఆల్రెడీ మా మీడియా మిత్రులకు మా పిఆర్ఓ ద్వారా కమ్యూనికేషన్ అయింది కదా, మనం బార్డర్లు దాటకూడదు, మన బార్డర్లో మాట్లాడుకుందాం. ఈ చిత్రానికి సంబంధించి, ఈ గ్లిమ్స్ కి సంబంధించిన ప్రశ్నలు అడగండి. థ్యాంక్ యూ. అండ్ ఫర్ Q&A సెషన్ ఐ రిక్వెస్ట్ డైరెక్టర్ గారి ప్రొడ్యూసర్స్ ని ఉండవలసిందిగా కోరుకుంటున్నాము. యా, ఆనంద్ జీ అండ్ దినశేఖర్ జీ ప్లీజ్ హ్యావ్ సీట్స్. రాజు గారు నిజంగా గిఫ్ట్స్ చాలా బాగుంది, థ్యాంక్ యూ. కాకపోతే దిల్రాజ్ అనగానే ఒక ఫ్యామిలీ ఒక